సంగ్రామకాళి, ఉగ్రకాళి, మంత్రకాళి, సంహారకాళి, వీరకాళి, శూరకాళి, హుంకారకాళి, మాయకాళి, మహంకాళి, భల్లకాకరకాళి, కాళి, మారకాళి, కలికాళి, కాలకాళి, కంకాళి, ఆకాశాల దద్దరిల్ల ఆగ్రహాల ఆదిశక్తి అడుగు పెట్టినాదిరా. హర్ష, ఏడి మీ సారు? మా సారు లోపల వేరే వర్క్ లో ఉన్నారు. మీ సార్కి చెప్పు, నాకు కాంపిటీషన్ గా నో వన్ కమ్ము, నువ్వు అండ్ నీ సారు నాకే ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ గివ్వు. అక్క, నువ్వు ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడుతున్నావు అక్క. రే హర్ష, అర్థమైందిగా? 10 సంవత్సరాల నుంచి నాకు పోటీగా వచ్చేవాళ్లు కానీ నాతో పోటీ పడేవాళ్లు కానీ ఎవ్వరూ లేరు. ఆ విషయం తెలుసు కదా? ఎల్లి మీ ఓనర్కి చెప్పి నాకే కాంట్రాక్ట్ ఇచ్చేయమను. అక్క, ఇంకా టైం ఉంది కదా, కాసేపాగు, అలాగే చేస్తాను. అయినా మనకి పోటీ వచ్చేది ఎవర్రా? అదేంటి అక్క కత్తి తీసుకుని అంత కోపంగా వస్తుంది? నువ్వు నా హోటల్ని తగలబెడతావా? నిన్నీ రోజు చంపేస్తాను. అక్క 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 ఆగు ఆగక్క. ఏంటే, కత్తి తీసుకుని నా మీదకొస్తే నేను భయపడతాననుకున్నావా? నేనెంతో కష్టపడి పైసా పైసా పోగేసి ఆ హోటల్ పెట్టుకుంటే ఈ శకుంతల నా హోటల్ని దగ్గరుండి కాల్పించేసింది. ఏంటే, ఈ శకుంతల మీదకే కత్తి ఎత్తుకొచ్చేంత వీరనారి. అక్క, రేపే మా సారు నీ వంటల్ని టేస్ట్ చేసి ఆ శకుంతలకు నీకో కాంట్రాక్ట్ ఇస్తారు. ఏంట్రా మళ్ళీ ఏదో టెస్ట్ అంటున్నావు, శకుంతల అంటున్నావు? అసలు ఏం జరిగిందిరా? అసలు బోరుబొగ్గలు, నీకు తెలీదు కదా నాకేం జరిగిందంటే, ఇప్పుడు నేను నీకు పోటీగా వస్తాను. ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం ఈ శకుంతల నుంచుంది కదా, తనకి పోటీగా నేను నిలబడతాను. ఈ కాంట్రాక్ట్ ని నేను దక్కించుకుంటాను. ఇదిగో హర్ష, ఈ శకుంతలకి ఆపోజిట్ గా ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం నేను నిలబడుతున్నాను. ఇది జరిగింది. సిరి, ఆ శకుంతలతో మనకెందుకే? ఏం చేస్తుంది బామ్మ? ఎన్ని రోజులు ఆమె ఏం చేసినా మనం పడ్డాం. తను ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మౌనంగా భరించాం. ఇక భరించే ఓపిక నాకు లేదు. అది కాదమ్మా, దానికి పోటీగా మనం చిరితిళ్ళు అమ్ముతుంటేనే ఇంత చేసింది. ఇప్పుడు నువ్వు క్యాంటీన్ కాంట్రాక్ట్ కి దానికి ఎదురుగా నిలబడ్డావు. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటోనే. బామ్మ, ఆ శకుంతల లాంటి వాళ్ళు మనం భయపడినంతకాలం భయపెడుతూనే ఉంటారు. ఒక్కసారి ధైర్యం చేసి మనం దిగితే వాళ్ళు మన జోలికి రావడానికే భయపడతారు. ఏంటోనే, నాకు చాలా కంగారుగా భయంగా ఉందే. బామ్మా, నువ్వు కంగారు పడుకో. ఏమైనా సరే ఆ శకుంతల ఎన్ని కుట్రలు పన్నినా సరే నేను చూసుకుంటాను. ఎలా అయినా ఆ కాంట్రాక్ట్ ని సంపాదిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం పని చేయడానికి హోటల్ కూడా ఏమీ లేదు బామ్మా. బామ్మ, అక్క చెప్పింది కరెక్ట్. ఆ శకుంతల మా క్యాంటీన్లో కూడా ఫుడ్ సరిగ్గా పెట్టదు.
ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎక్కకొస్తే మనకు ఆదాయంతో పాటు మా ఎంప్లాయీస్ అందరికీ మంచి ఫుడ్ పెట్టే అవకాశం దొరుకుతుంది. వస్తే బూరబొక్కలు మా అమ్మ వండర్ ఉమ్మనే ఆ శకుంతలనే కాదు ఇంకెవరే వచ్చినా డిషుమ్ అని ఫైట్ చేసి గెలిచేస్తుంది. అబ్బా నువ్వు ఊరుకోరా. అమ్మ సిరి